ప్రస్తుతం కాకాని గోవర్ధన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. టీటీడీ ల్యాబ్ లోనే మేము 3 టెస్టులు చేస్తాం రోజు. చేసిన తర్వాత దీంట్లో అడల్టరేషన్ ఉందా లేదా, కల్తీ జరిగిందా లేదా అనేటువంటిది నిర్ధారించుకున్న తర్వాతనే ఆ వాహనం పోర్టుకు వెళ్తుంది. తిరుపతిలో అసలు ల్యాబ్లే లేవన్నట్టుగా మాట్లాడుతున్నాం. ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మీ అధికారులు చెప్పినటువంటి దానికి భిన్నంగా ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావంటేనే నీకు దురుద్దేశం ఉంది అని చెప్పని స్పష్టంగా అర్థమైపోయింది. సరేనంటున్నావా? నువ్వు 4 సంవత్సరాల్లో ఎలాంటి వెయ్యి వాడారు, ఎట్ట నెయ్యిని వాడారు అనేటువంటి దాని మీద నువ్వు స్పష్టత ఇవ్వగలవా ఈరోజు? ఎందుకంటే ఇది ఒక నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ. వచ్చేటువంటి ప్రతి వస్తువు ఒక నెయ్యనే కాదు, అనేక రకాలైనటువంటి స్వామివారి కైంకర్యానికి వాడేటువంటివి కానీ, స్వామివారి ప్రసాదాలకు వాడేటువంటివి కానీ, స్వామివారి నివేదనకి సంబంధించినటువంటి వాటిలో వాడేటువంటి కానీ అనేక రకాల కావచ్చు, అనేక రకాలైనటువంటి పప్పులు కావచ్చు, బియ్యం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి దాని మీద కూడా ఈరోజు పరీక్షించి లోపలికి పంపించేది. ఏమయ్యా నువ్వు ఉన్నప్పుడు జరగలేదంటే నమ్మకం మీద జరిగింది అంటారు. అంటే చంద్రబాబు నాయుడు అత్యంత విశ్వాసమైనటువంటి నమ్మకానికి ప్రతీక అని చెప్పి నువ్వు చెప్పదలుచుకున్నావా? నీ మీద నమ్మకంతో జరిగింది, ఆ రోజు నేను ఉన్నాను కాబట్టి జరిగింది అని చెప్పడానికి. ఓసారి ఏమంటావు, అప్పుడేదో జరిగిపోయింది, దాని గురించి దేనికి, ఇప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడదామని చెప్పాను. అంటే నువ్వు ఎప్పుడైనా నువ్వు చెప్పాల్సింది తెలిసి ఆ పొరపాటు మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు స్పష్టంగా నేను పదే మిమ్మల్ని అడిగేది, భక్తుల మనోభావాన్ని గాయపరిచింది నువ్వు. ఈరోజు కల్తీ నెయ్యి ద్వారా ఈ ప్రసాదం చేశారు కాబట్టి ఈ ప్రసాదం భక్తులు స్వీకరించారు, ఇదిగో ఈ ప్రసాదంలో ఈ అవశేషాలు ఉన్నాయి, ఇవి భక్తుల మనోభావాన్ని గాయపరిచాయని చెప్పి రుజువు చేయగలం. కల్తీ నెయ్యి వచ్చింది, ఆ నెయ్యిని వాడారా అంటే ఒకవేళ వాడుంటే నీదే తప్పు. జూన్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉంది. ఒకవేళ దాన్ని వాడి ఉంటే చంద్రబాబు నాయుడు తీవ్రమైనటువంటి ద్రోహం. అసలు ప్రసాదాన్ని గురించి, ప్రసాదంలో ఉన్నటువంటి దాని గురించి మాట్లాడకుండా వచ్చి రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్ గురించి మాట్లాడి దాని ఏదో లేనిపోయినటువంటివన్నీ సృష్టించి నీ మాటల వల్ల ఎంతమంది భక్తుల మనోభావాలు గాయపడుతున్నాయనేటువంటిది 5వ తేదీ నుంచి ఏదైతే ఉన్నాయో వాళ్ళు నెయ్యి సప్లై చేస్తే జూలై 7వ తేదీ ఇవన్నీ విషయాలన్నీ బయటకు వచ్చాయని నువ్వు మాట్లాడుతున్నావు. అయితే నీ హయాంలో సంబంధించినటువంటి, నీ హయాంలో జరిగినటువంటి వాటి మీద ఏమాత్రం నిజంగా ఏదైనా జరగరాందే జరిగి ఉంటే ఆ రోజు అవశేషాలు కనుక్కున్న తర్వాత, లేదా నీకు సంబంధించినటువంటి సిబ్బంది ఎవడన్నా సరే పొరపాటు చేసి తప్పులుండే యానిమల్ పార్ట్ తీవ్రమైనటువంటి దోషానికి నువ్వు పాల్పడ్డట్లే. కాబట్టి నీ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి దాన్ని ఎప్పుడో జూన్లో ప్రారంభమైతే జూలైలో వస్తే దాన్ని సెప్టెంబర్లో నువ్వు మాట్లాడుతున్నావంటేనే దీంట్లో ఒక కుట్ర కోణం దాగి ఉందనేటువంటిది స్పష్ట. ఆయనేమో నేను ప్రాయశ్చిత్త దీక్ష అన్నాడు. దేనికి? నువ్వు మాట్లాడినటువంటి మాటలకి ప్రాయశ్చిత్త దీక్ష అని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే నిన్న పంత నానాజీ అనేటువంటి వ్యక్తి